కాబట్టి ఇదిగో ఎదురు చూసారా, ఇవన్నీ కూడా పదార్థులు ఉపయోగపడినటువంటి పదార్థులు నేమ్స్ పడిపోతున్నాయి. అయితే ఇవన్నీ ఏమనుకోండి, మీరు ఏమనుకోవాలి, ఇవన్నీ ఏ ఆజ్ఞలు ఉన్నాయా, ఎక్కువ ఉన్నాయా? ఎక్కువ ఉన్నంత తక్కువ ఉన్నది దేవుడికి తెలుసు అంటారు. పదార్థులనే ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి దీంట్లో? మీరు పదార్థులు మీరు కంఠస్థం చేయాలి. ఏం చేయాలి? నెక్స్ట్ రేపు మధ్యాహ్నం నేను వస్తా, రేపు ఆఫ్టర్నూన్ నేను వస్తా. ఎవరైతే ఈ పదార్థులను ఖచ్చితంగా పర్ఫెక్ట్గా చెప్తారో వాళ్ళకి నేను చెప్పను, ఆ టైంకి ఏం జరిగిందో చెప్తాను. ఓకేనా? ఎందుకంటే ఈ పదార్థులు చాలా ముఖ్యం. బైబిల్ అన్ని ఆజ్ఞల కంటే బైబిల్ అంతట్లో ఈ పదార్థులు వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ముఖ్యంగా మీకు అర్థమైందా? 10 కమాండ్స్ ఎంతమంది చెప్తే డిఎస్ అందరూ రాస్తారా? అందరికి జాబ్ ఇస్తారా? ఎవరు ఎవరైతే తప్పుపోకుండా, భయపడకుండా, డౌట్ పడకుండా, ఏంటి తర్వాత నట్టు పడకుండా, నట్టం తెలుసా? అక్కడ దాకా వచ్చి మన దాన్ని తిప్పాలి, మైండ్లో తిప్పుకో. ఇది నట్టు ఏమి కొంచెం కూడా మంచిని దాంట్లో చూసా, దాహం వచ్చినప్పుడు అట్లా చెప్పాలి. అట్లా చెప్తే నేను అప్పుడు ఏం చేయాలి చెప్పు. ఓకే, కాబట్టి ఇప్పుడు ఈ పదార్థాలను మనము